ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఘటనలో అధికారులు సీరియస్ అయ్యారు. 5 విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరి ఇంటర్న్ ని 6 నెలల పాటు కూడా రద్దు చేశారు. ర్యాగింగ్ కి పాల్పడ్డ వైద్య విద్యార్థులను హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ ఘటనలో అధికారులు సీరియస్ అయ్యారు. 5 విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరి ఇంటర్న్షిప్ ని 6 నెలల పాటు కూడా రద్దు చేశారు. ర్యాగింగ్ కి పాల్పడ్డ వైద్య విద్యార్థులను హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు చేపడతామన్నారు. రాహుల్ రెడ్డి గారు కరెంట్గా నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. యాక్చువల్లీ ఈ కాలేజ్లో నేను ఫస్ట్ ఇయర్ నుంచి మా సీనియర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయినప్పటి నుంచి చాలా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. మేము హాస్టలర్స్గా మేము డే స్కాలర్స్ సార్. వాళ్ళకి డే స్కాలర్స్ అంటే పడదు. వీళ్ళు బయట ఉంటారు కదా, అసలు హాస్టల్లో మా దగ్గర ఉండరు, మా దగ్గర ర్యాగింగ్ చేయించుకోరు, బయట మంచిగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు అని వాళ్ళకి చాలా గ్రడ్జ్ ఉంటుంది సార్ మా మీద. లాస్ట్ 5 days నేను ఓబీజీకి గైనకాలజీ పోస్టింగ్లు ఉన్నాయి సార్. పోస్టింగ్కి నేను పోయినాక కూడా అక్కడ నాకు ప్రజెంట్ పడింది సార్. ప్రజెంట్ పడింది పీ అంటే ప్రజెంట్ సార్. కానీ ఈ ఇంటర్న్ ఎవరైతే సాయిరామ్ పవన్ అనే ఇంటర్న్ నా మీద ఎంత కోపం పెట్టుకొని ఆ పీని కావాలని వెళ్ళి ఏ చేసింది సార్. అంటే యాబ్సెంట్ ప్రజెంట్ ఉన్నదాన్ని యాబ్సెంట్ చేసేసింది సార్. నేను పోయినాక కూడా 5 రోజులు పీని అప్పుడు ఆ రిజిస్టర్ చూసినా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది సార్. పీని ఏ చేసారు.